నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం సర్వసభ్య సమావేశం 18 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించిన చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు. వినుకొండ మండలం విటంరాజుపల్లిలో రైతులకు సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించిన నాబార్డ్ ఏజీఎం కార్తీక్. ఏపీ జేఎంఏ ఉమ్మడి గుంటూరు జిల్లాకు జాయింట్ సెక్రటరీగా విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ ఏకగ్రీవం ఘనంగా సత్కరించిన కళాశాల అధ్యాపక బృందం. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం సర్వసభ్య సమావేశం యార్డ్ చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. అనంతరం అజెండాను సమావేశంలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ పిఎం గోవింద్ రెడ్డి ప్రవేశపెట్టగా వాటన్నింటినీ చైర్మన్ ఆమోదించారు. మొత్తం 18 అంశాలతో కూడిన అజెండాలో 2022 సంవత్సరం లావాదేవీలతో పాటు మరికొన్నింటితో పాటు మున్సిపాలిటీ ఎన్ఎస్పి స్థలంలో నిర్మాణానికి తీర్మానం చేశారు. ₹1 కోటి నిధులతో రైతు బజారు నిర్మాణానికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సహకారం అందించారని, తమకు స్థలం లభించగానే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు యార్డ్ చైర్మన్ బత్తుల చిన్నబ్బాయి వెల్లడించారు. నూతన పాలక మండలి ఏర్పడి తొలిసారిగా జరుగుతున్న సమావేశం సందర్భంగా వినుకొండ నూజెండ్ల మండలాల ఎంపీపీలు జయశ్రీ వెంకటరామిరెడ్డితో పాటు జయరామిరెడ్డి, జడ్పీటీసీలు విజయలక్ష్మీరాజా, సుబ్బులు రామయ్యలు, మాజీ చైర్మన్ గంధం బాలరెడ్డి పాల్గొని పాలక మండలి సభ్యులను సత్కరించారు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి కానీ మా ఆఫీసులకు కానీ ఏర్పాటు చేయాలని ఖాళీలు చేపించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 32 ఎకరాల స్థలం ఉంది. ఆ దాంట్లో మాకు 90 సెంట్లు మాకు రైతు భరోసా కట్టాలని మా యార్డుకి ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. ₹1 కోటి ఆ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయంగానే దానికి బిల్డింగ్ కూడా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ఈ యార్డు వినకొండ మార్కెట్ యార్డు ఎంతంటే చాలా పెద్ద యార్డు. దాదాపు 80 నుంచి 90 వేల బస్తాలు మనం పెట్టుకునేదానికి అవకాశం ఉంది. గతంలో ఆల్రెడీ చాలా పెట్టారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర బ్రహ్మాండంగా ఇచ్చాడు. ప్రతి చిన్న రైతులంతా కూడా ఏం చేస్తున్నారంటే మిషన్లు పెట్టి పొలాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 1600 నుంచి 1800 దాకా ధాన్యం అమ్ముతుంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పెట్టుకునేది బాగా ధనవంతులు, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు లేని వాళ్ళు తీసుకొస్తున్నారు. బ్రహ్మాండంగా మా యార్డులో పెట్టుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన 4 కోట్లు తార్ రోడ్లకి ఆయన ఏర్పాటు చేసి దాని తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎక్కడో కూడా ఇక్కడ మా గతంలో మన బాలరెడ్డి గారు చైర్మన్గా ఉన్న టైంలో ఇక్కడ ల్యాబ్ కట్టేయడం జరిగింది. ల్యాబ్ ఎక్కడా లేదు. దాంట్లో ప్రతి దాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాని నుంచి ల్యాబ్ కట్టడం జరిగింది. మా ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు జరిగింది. అది ఇప్పుడు మేము కూడా అలాంటి ఒకటి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని రైతు బజారు చాలా రైతులకు ఉపయోగపడేది. ఆయన ఎమ్మెల్యే గారి ఆలోచన కూడా అదే విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఆయన పొలం కూడా మాకు 90 సెంట్లు ఎంత యార్డుకి ఏర్పాటు చేస్తానన్నారు. దాన్ని మేము ఎమ్మెల్యే గారితో కలుస్తాం. ఆ 90 సెంట్లు తీసుకొని మేము ఆ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు యార్డ్ అంటే మన దాదాపు 7 నియోజకవర్గాల కన్నా కూడా వినకొండ యార్డు చాలా పెద్దది. దాదాపు 80 నుంచి 90 వేల బస్తాలు నిలవ పెట్టుకోవడం అంటే మామూలు వారం కాదు. చాలా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. ఇలాగే జరగాలని ఇంకా ముఖ్యమంత్రి గారికి మంచి ఆశీస్సులు, ఆలోచన నుండి ప్రతి రైతును కూడా ఇంకా మంచి రేట్లు ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని చాలా ఆయన మంచి ఆలోచనతో ఉన్న రైతుల మీద అలాగే ఉండి మంచి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ లో విద్యార్థులను ముందుకు నడుపుతూ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా నిలుస్తున్నామని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ తెలిపారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డేను ప్రిన్సిపల్ ఆదేశాలతో నిర్వహించగా విద్యార్థులు సాంస్కృతిక పాటలతో పాటు సినిమా పాటలకు చిందులు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులను ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, అంతేకాకుండా ప్రతి యాక్టివిటీలో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల వినుకొండ నందు సైన్స్ విద్యార్థుల యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఈ విద్యార్థులు మా కళాశాలలో అన్ని రకాల డెవలప్మెంట్స్, ఆల్ అరౌండ్ యాక్టివిటీస్ జరగడానికి ఇది ఒక నిదర్శనం. కళాశాలలో బాగా చదువుకునే విద్యార్థులే కాకుండా ఈ యొక్క డాన్స్ ప్రోగ్రామ్స్ వాటిలలో కూడా పాల్గొనే విద్యార్థులు చాలా మంది ఉన్నది. ఈ విధంగా ఈ ఫేర్వెల్ పార్టీస్ జరుపుకోవడం చాలా మంచి సంప్రదాయం. ఈ కార్యక్రమానికి ఈ యొక్క సైన్సెస్ స్టాఫ్ మరియు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వినుకొండ మండలం విటంరాజుపల్లిలో రైతుల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ నిర్మాణానికి నాబార్డు ఏజీఎం కార్తిక్, మండల ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామరెడ్డి, సర్పంచి పెనుమాల సుమలతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే తొలిసారిగా విటంరాజుపల్లిలో రైతుల సౌకర్యార్థం 22 లక్షల రూపాయల నిధులతో రైతు మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, నాబార్డుకు సంబంధించి 15 లక్షల రూపాయలు కాగా మిగిలిన 7 లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో పంచాయతీ స్థలంలో నిర్మాణం చేస్తున్నట్లు ఏజీఎం కార్తిక్ తెలిపారు. ఈ నిర్మాణంలో మినీ గోల్డ్ రూమ్ తో పాటుగా గ్రేడింగ్ రూములు ఉండనున్నాయని, 3 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సూచనల మేరకు ఈ నిర్మాణ పనులు చేపట్టామని ఆయన తెలిపారు. ఇదే విషయంపై మండల ఎంపీపీ పగడాల వెంకటరామరెడ్డి కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విఠంరాజుపల్లి దగ్గర మొట్టమొదటిగా గుంటూరు జిల్లా డిడిఎం ఆఫీస్, నబార్డ్ డిడిఎం ఆఫీస్ 91 నుంచి ఉన్నది. సో అప్పటి నుంచి మనం చేయాలి అనుకుంటున్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మాకు ఈరోజు చేసేదానికి ఇది వెసులుబాటు దొరికింది. సో దాన్ని రూరల్ హార్ట్ అంటాము. సో రూరల్ హార్ట్లో ఇది స్ట్రక్చర్. దీంట్లో 2 ఓపెన్ షెడ్స్ ఉంటాయి, ఒక కోల్డ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మన రైతులు తెచ్చుకొని వచ్చిన దానికి వాటర్ కావాలంటే రెస్ట్ రూమ్స్ అన్ని ఇక్కడ పెట్టుంటాము. అలానే దీంట్లో వెర్మి కంపోస్ట్ తయారు చేసుకునే దానికి కూడా ఒక యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక 50 సెంట్ల స్థలం అనేది మనకి ఇక్కడ పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి 5 వాటర్ షెడ్లు ఏవైతే నబార్డ్ అండ్ ఐటీసీ కొలాబరేషన్లో జరుగుతున్నాయో
ఇంతకు ముందు నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 27 వాటర్ షెడ్లు ఈ పల్నాడు జిల్లాలో చేస్తున్నాము. ఇప్పుడు లైవ్ నడుస్తున్నటువంటి 5 వాటర్ షెడ్ల నుంచి ఉన్నటువంటి కూరగాయలు పండించేటువంటి రైతుల కోసము ఇక్కడ మనం ఈ రూరల్ హాట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఈ రూరల్ హాట్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఇంతకుముందు ఏదైతే ఎంపీపీ గారు చెప్పున్నారో ఇష్యూస్ అవి వాటితో పాటుగా సార్టింగ్ చేసుకునేదానికి అండ్ డైరెక్ట్ సేల్ చేసుకునేదానికి లోడింగ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో లారీ తిరగడానికి కూడా మనం ప్లేస్ ఉండేటట్టు చూసుకుంటున్నాము అండ్ రోడ్ ఉండేటట్టు కూడా చూసుకుంటున్నాము. సో ఒక వెహికల్ పెద్ద వెహికల్ వచ్చి ఒక రౌండ్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయేటట్టు లోడ్ ప్లాన్ చేస్తున్నాము. రోడ్ ఎక్స్టెన్షన్ అయినా కూడా ఇబ్బంది రాకుండా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. 1, 2 ఇక్కడ మిర్చి పండించేటువంటి రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనకి వేల్పూర్ దగ్గర సావల్యపురం ప్యాక్స్ కింద నబార్డ్ అసిస్టెన్స్ తోటి కోల్డ్ స్టోరేజ్ 4000 మెట్రిక్ టన్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ కడుతూ ఉండటం జరుగుతుంది. అలానే ఈపూరు సొసైటీ దగ్గర కూడా అంటే చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈపూరు సొసైటీ దగ్గర మనం అక్కడ పెట్రోల్ పంప్ కూడా ఒకటి వాళ్ళకి శాంక్షన్ చేయటం నబార్డ్ నిధులతోటి. సో అది మన రైతాంగాలు అందరూ వాడుకోవటము. వాళ్ళకి అక్కడ గోడౌన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం, వాళ్ళకి కూడా శాంక్షన్ అయి ఉన్నది. సో వాళ్ళు కూడా అక్కడ గోడౌన్ కట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మన ఇక్కడ డిసిసిబి ఏదైతే ఇక్కడ ఫంక్షనింగ్ ఉన్నదో వాళ్ళని రైతాంగాన్ని అందరినీ ఇక్కడ వాటర్ షెడ్ లో ఉండే వాళ్ళని జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ గా తయారు చేసి అక్కడ సొసైటీలో కానీ బ్యాంక్ లో కానీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒక మోడల్ ట్రై చేయబోతున్నాము. ఏంటంటే జనరల్ గా లోన్ శాంక్షన్ చేసేసి డబ్బులు ఇస్తాం, అలా కాకుండా ఇన్పుట్ అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకునేటట్టు ఎరువులు పురుగు మందులకు సంబంధించి లోన్ శాంక్షన్ ఏదైతే అవుతుందో విత్తనాలతో సహా ఆర్బీకే నుంచి విత్తనాలు తీసుకుంటున్నారు అండ్ ఆ సొసైటీ నుంచి ఇన్పుట్ తీసుకొని డైరెక్ట్ గా మనం పొలంలో వేసుకొని పెంచిన తర్వాత వాళ్ళకి బైబ్యాక్ కూడా ఉన్నది. సో వాళ్ళు బైబ్యాక్ చేసిన తర్వాత ఆ అమౌంట్ లోన్ రీపేమెంట్ చేసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ రైతు అకౌంట్కి డైరెక్ట్గా వేసేసేటట్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే రైతు డిఫాల్ట్ అయ్యాడు లోను కాబట్టి రెండోసారి లోన్ రావటం ఇబ్బంది అనేటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇది ఐడియా మాకు ఎమ్మెల్యే గారే ఇచ్చారు. సో వారి బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోవటం కానీ వారి మెసేజ్ కూడా ఇమ్మన్నారు అందరికీ. ఏంటంటే ప్రత్యక్షంగా వారు ఇక్కడ లేకపోయినా కూడా పరోక్షంగా వారి మనసంతా ఇక్కడే ఉంది ఈ రోజు అని చెప్పేసి అది పనికి ఫోన్ చేసి చెప్పారు. సో కలెక్టర్ గారి మీటింగ్ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. సో వారి బ్లెస్సింగ్స్ ఇక్కడ మాకు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ సార్ ఇక్కడ మేడం అందరూ మాకున్నారు. ఇక్కడ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మైరాడ నుంచి మాకు మంజునాథ్ గారు ఉన్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు చూస్తున్నది దాన్ని ఒక 3 months టైంలో కంప్లీట్ చేసేసి మన రైతాంగానికి ఉపయోగపడే టైంకి కరెక్ట్గా సీజన్ సేల్ ఇయర్ బిగినింగ్ కానీ దీన్ని తీసుకురావాలి ఫంక్షనింగ్లోకి అనేది ఒక ఆలోచనలో ముందుకు వెళ్తున్నాం. దానికి అందరు సపోర్ట్ కావాలి. ముఖ్యంగా మా వాటర్ షెడ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. సో ఆ టీం నుంచి కానివ్వండి సొసైటీస్ తాలూకు ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి కానీ అందరి నుంచి 100% సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఒక మంచి సుదినం ఈరోజు, ఎందుకంటే ఇప్పటి వరకు కంబైన్డ్ గుంటూరు జిల్లాలో కూడా రూరల్ హార్ట్ అనేది ఎక్కడ మనం శాంక్షన్ చేయలేదు. బట్ ఇక్కడ అవసరం ఉంది, దానికి ప్లేస్ ఉన్నది అండ్ సపోర్ట్ కూడా ఉన్నది. సో ఈ 3 కలిసి వచ్చేసరికి నబార్డ్లో కూడా దీన్ని శాంక్షన్ చేయడం అనేది చాలా ఈజీ అయింది మాకు. సో దాని ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ భూమి పూజ అనేది పెట్టుకోండి. మా వినుకొండ మండలంలో విఠంరాజుపల్లి గ్రామం ఈ చుట్టుపక్కల 4 గ్రామాలు కూడా మొదటి నుంచి కూడా కూరగాయలు వేయడానికి చాలా ప్రసిద్ధి చెందినాయి. అయితే ఈ కూరగాయలకి పెట్టుకోవటానికి అంటే మార్కెటింగ్కి లోడింగ్ అండ్ అన్లోడింగ్కి మొదటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే ఈరోజు నాబార్డ్ వాళ్ళ సహకారంతో మా గ్రామంలో 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ నేషనల్ హైవే పక్కన ఒక చక్కటి షెడ్లు, దాంతోపాటు ఒక చిన్న కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ రూమ్ కూడా కట్టుకునే విధంగా వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. వారికి వారి సంస్థకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మాకే కాకుండా ఈ చుట్టుపక్కల 4 గ్రామాలకు చెందిన రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నాబార్డ్ వాళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ మధ్యనే చెక్ డ్యాములు నిర్మించి దాదాపు మాకు 1000 ఎకరాల విస్తీర్ణానికి వాటర్ అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి వారి ప్రతినిధులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని 23వ వార్డు కోట్నాల్సా బజార్ లో నివాసం ఉండే షేక్ ఫరీద్ బి అనారోగ్యం కారణాలతో మరణించారు. ఆమె వైఎస్ఆర్ బీమాలో నమోదై ఉండటంతో వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వైఎస్ఆర్ బీమాలో నమోదు చేయించి తక్షణమే నామినీకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం 23వ వార్డు కౌన్సిలర్ తుమ్మలగోడు నన్నేసా చేతుల మీదుగా అందించడం జరిగింది. సకాలంలో స్పందించిన హనుమాన్ నగర్ అడ్మిన్ నెల్లూరి శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీజేఎంఏ ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లో
ఉమ్మడి గుంటూరు జిల్లాకు జాయింట్ సెక్రటరీగా విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలిసారిగా వినుకొండ వాస్తవ్యులు శ్రీనివాస్ శర్మకు ఈ పదవి దక్కటంతో విశ్వసాయి జూనియర్ కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం అండి. ఇది శుభపరిణామం. ఎందుకంటే మా విశ్వసాయి కాలేజ్ డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ గారు ఈరోజు మేము చిరు సత్కారాన్ని చేయడం జరిగింది. కారణం ఏంటంటే మా ఈ గుంటూరు పల్నాడు జిల్లాల ఉభయ జిల్లాలకి కలిపి ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున జాయింట్ సెక్రటరీగా ఈరోజు మా సార్ గారు పదవిని అలంకరించడం జరిగింది. సో కాబట్టి దీని సందర్భంగా మేము చిరు సత్కారాన్ని చేస్తున్నాం. ఇది మా అందరికి కూడా ఎంతో శుభదాయకమైనటువంటి విషయం. కాబట్టి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. సో కాబట్టి ఈ చిరు సత్కారాన్ని చేయడం జరిగింది. తొలిసారిగా మన దీంట్లో ఇది రావటం అనేది పదవి రావటం అనేది మన పల్నాడు జిల్లాకి అలాగే గుంటూరు జిల్లాలకి సైడ్న రావటం అనేది ఇది మొదటిసారిగా జరుగుతుంది. కాబట్టి ఎంత ఘనత వధించినటువంటి అలాగే మమ్మల్ని గుర్తించి తీసుకుని వచ్చినటువంటి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో వినుకొండ ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలోలపూడి రాము మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపించిందని, అనేక మార్లు ఇలాగే కొనసాగించిందన్నారు. దాంతో పాటుగా ఆంధ్రులకు జీవనాడైన పోలవరంకు నిధులలోనూ జాప్యం చేసిందని, అదేవిధంగా రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసే అపరభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి 1000 కోట్ల నిధులు కేటాయించడం తెలుగు వారిపై వివక్ష చూపటమేనని కేంద్రం తీరుపై మండిపడ్డారు. వెంటనే కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2023-2024లో బడ్జెట్ లో ఏపీకి నామ మాత్రమే కేటాయింపులు జరగటం, ఏదైతే రాష్ట్ర ఎన్నికలు ఉన్నా ఆ ప్రాంతాలకు మాత్రమే బడ్జెట్ కేటాయించడం అనేది ఏపీకి ద్రోహం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ నరేంద్ర మోడీ సర్కారే. తెలుగు ప్రజల జీవనాడైన పోలవరానికి 474 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం మన 23-24 బడ్జెట్లో కేటాయింపు జరగడం జరిగింది. అదే రాయలసీమకి ఏదైతే నష్టం చేస్తుందో తుంగభద్ర మీద కట్టే కర్ణాటకలో అపరభద్ర ప్రాజెక్టుకి 5,300 కోట్ల రూపాయలు ప్రకటించింది. అంటే రాయలసీమని బీడు భూములు ఎడారిగా మార్చడమే తప్ప రాయలసీమ ప్రయోజనాల్ని గొంతు కోయటమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా అని సూటిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి అలాగనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ నుంచి పట్టణ కమిటీ నుంచి సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు 9 ఏళ్ళైనా విభజనలో ఉన్న హామీలను ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఎరగబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర పేదలకి ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చేయపోగా ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక ఒక ప్రాజెక్టు ఉందో చెప్పుకోలేక ప్రాజెక్టు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా మీరు ప్రైవేటీకరణ చేసే దుస్థితికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందంటే ఇంతకంటే సిగ్గు చేయడం విషయం లేదు. రాయలసీమకు నిధులు ఇస్తామని కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఈ కేటాయింపుల్లో ఎటువంటి కూడా కేటాయింపు చేయకపోవటం అనేది చాలా ద్రోహం. అలాగనే విశాఖ రైల్వే జోన్ విషయాన్ని పక్కన పెట్టారు. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు మాత్రమే కేటాయింపులు జరగడం అనేది చాలా ద్రోహం. ఈ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వామపక్ష పార్టీలు, సిపిఐ ఈరోజు పిలుపులో భాగంగా ఈరోజు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైనా లాభాల్లో ఉంది అంటే ప్రజలు, పేదవాడు తన ప్రాణం పోతేనో, తన యాక్సిడెంట్ జరిగితేనో, తన భవిష్యత్తు కోసం తను కూడబెట్టుకునే దాంట్లో ఎల్ఐసిని ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేసి ఎల్ఐసిలో నష్టాల పట్ల తేవాలని చూస్తున్నారు. వీటన్నిటి మీద కూడా మీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తూ
ఈ రోజు జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.